అది కాదు రోజా. జన్మపత్రం ప్రకారం పుట్టుమచ్చలు లేవనే కదా అంటున్నారు. ఏంటత్తయ్య జన్మపత్రం? నిలువెత్తు మనిషిని నేనున్నప్పుడు ఆ పత్రాలెందుకు? అవసలు వాళ్లే పుట్టించి రాసుండొచ్చు కదా. దీనికి యువరాణి పిచ్చి పట్టుకుంది, వదిలేటట్టు లేదు. అలా ఎలా చెప్తారు వదిన గారు? నీకు తెలీదేమో ప్రేమ్, చిన్నప్పుడే మా అమ్మ నాన్న మీద అటాక్ చేసి వాళ్ళని చంపేశారు. ఆయన బతుకున్నా కూడా చంపేసింది. నన్ను బ్రతకుండా చేయాలనుకున్నారు. ఆ నరరూప రాక్షసులకి నేనున్నానో లేదో అన్న డౌట్ ఉండే అలా కల్పిత జన్మపత్రం రాశారు. నేనొచ్చినా యువరాణిని కాకూడదన్న కుట్రతోనే అలా చేశారు. ఇది నిజం ప్రేమ్. ఇది మళ్ళీ కొత్త ప్లాన్ వేస్తోంది. దీని బుద్ధి జన్మకి మారదు. మావయ్య, అవన్నీ మీరు నమ్ముతారా? నన్ను నమ్ముతారా? అది తర్వాత విషయం రోజా. ముందు నేను చెప్పేది విను. ఈ ఇంటి పెద్ద కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోయింది అంటే ఈ కుటుంబ గౌరవానికి చాలా అవమానం అమ్మా. అత్తి మంచి ఛాన్స్ దొరికింది. ఇప్పుడు ఆటాడిస్తా ఆట. నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నువ్వు యువరాణి కాకపోయినా ఈ ఇంటి పెద్ద కోడలిగా ఈ ఇంట్లోనే ఉంటావు. అది మారదు. ఇంత చేసింది ఈ మాట కోసమే. నేను చెప్తున్నాను కదమ్మా, నా మాట విను. అదెలా మావయ్య? నేను యువరాణిని అని మీరు నమ్మితేనే కదా నేను ఇంట్లో ఉండగలను. అది నేను డిసైడ్ చేయలేను కదమ్మా. సరే మావయ్య, మీకే కదా ఆ బాధ్యతను అప్పచెప్పారు. పేపర్ ప్రకటన ఇస్తారో న్యూస్లో వేయిస్తారో వేయించండి. ఎవరు యువరాణి అంటూ వస్తారో చూస్తాను. ఫేక్ యువరాణులు ఎంతమంది వచ్చినా ఈ ఒరిజినల్ యువరాణి నిలబడుతుంది మావయ్య, నిలబడుతుంది. ఏంటో నా జన్మ. నా చిన్నప్పటి నుంచి నాకు అడుగడుగునా గండాలే, అన్ని కష్టాలే. ఎవరి ఐడెంటిటీని వాళ్లే నిరూపించుకోవాల్సిన కర్మ ఈ ప్రపంచంలో ఎవరికీ రాదు. ఆ అదృష్టం నాకే వచ్చింది. అందరూ నేను యువరాణిని అవ్వకూడదని ప్రయత్నించేవాళ్లే. కంటికి కనపడిన శత్రువులతో యుద్ధం చేసి చేసి అలసిపోతున్నాను. అయినా ఏ దేవుడికి నా మీద దయ కలగడం లేదు. నన్ను ఇలా ఏడ్పిస్తూనే ఉన్నారు. రోజా, ఏడోకమ్మా, ఊరుకో. ఆడపిల్ల ఏడుపు ఈ ఇంటికి శ్రేయస్కరం కాదు. ఊరుకో అమ్మా. మరి ఇంకేం చేయను అత్తయ్య? చిన్నప్పుడైతే పుట్టుమచ్చలుంటాయి, ఇప్పుడెక్కడుంటాయి? చిన్నప్పటి శరీర ఆకృతులు పెద్దయ్యాక మారవా అత్తయ్య? ఆ ఫేక్ పత్రాలే ప్రూఫ్ అంటే ఎంత దారుణం అత్తయ్య. ఆయన చెప్తుందంతా నాన్ సెన్స్ కదా. బాధపడకు రోజా. నా దృష్టిలో నువ్వే ఆ సంస్థానానికి యువరాణివి. నమ్మిస్తున్నావమ్మా. ఇది ఎంతకి తగించిందిరా బాబు. మీ మావయ్య ఆయన ధర్మాన్ని నిర్వర్తిస్తారు. ఎవరొస్తారో రాని. నువ్వు కాకుండా యువరాణిగా ఎవరు నిలబడతారో చూద్దాం. షస్, నా ప్లాన్ వర్కౌట్ అయింది. మీరే నా దారిలోకి వచ్చారు. ఇప్పుడు చెప్తా. అత్తయ్య, మీరు నాకు సపోర్ట్ చేస్తానన్నారు. సంతోషం అత్తయ్య, సంతోషం. ఆ క్షణంలో నీ మీద కోపం వచ్చిన మాట నిజమే. కానీ నువ్విప్పుడిలా మాట్లాడాక
ఇది కూడా వాస్తవమే అని అనిపిస్తోంది రోజా. ఈ పిచ్చిది ఏం చెప్పినా నమ్మేస్తుంది. అందుకే కదా మనం ఇంకా ఇంట్లో ఉండగలిగాం. ధైర్యంగా ఉండు. మొత్తం తారుమారైంది. ఇది బతిమలాడుతుంది అనుకుంటే వాళ్ళ చేతే బతిమలాడించుకుంది. చామంతి, బ్యాగ్ లోపలికి తీసుకెళ్ళు. ఇదంతా డ్రామానే, పిచ్చి మొహందానా. నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదే. రోజా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. ఏంటే వాళ్ళందరూ నన్ను గెంటేస్తారని ఆశపడ్డావా? లేక ఇప్పుడు నువ్వు అనుకున్నది జరగలేదని ఆలోచనలో పడ్డావా? అవునక్క, ఆశపడ్డాను. ఆ ఆశ ఏంటంటే ఇప్పటికైనా నువ్వు మారుతావేమోనని ఆశపడ్డాను. దీని సోది. ఛ్! నీ తప్పులు నువ్వు తెలుసుకుని వాళ్ళ కాళ్ళ మీద పడి ఇక్కడ బుద్ధిగా సంసారం చేసుకుంటావు అని ఆశపడ్డాను. కానీ నువ్వు మారలేదు. మారనే, నేను మారను. ఎప్పటికైనా సరే ఆ సంస్థానానికి నేనే యువరాణిని. అది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే జరిగేది అదే. అక్క, నిజమైన యువరాణి ఎక్కడో ఉండే ఉంటుంది. నీ వల్ల తనకి దక్కాల్సిన స్థానం, గౌరవం దక్కకుండా పోతుంది. ఇది చాలా తప్పు. ఏంటే తప్పు? ఎవరి గురించో ఆలోచించి నా జీవితాన్ని నాశనం చేసుకోమంటావా? ఆ సంస్థానం నాది, దానికి వారసురాల్ని నేను. ఈ ఆస్తి మొత్తానికి కూడా పెద్ద కోడలిగా వారసురాల్ని కూడా నేనే. ఇక్కడ గురించి నేను అడగట్లేదు. అక్కడి గురించి కూడా అడక్కు. అక్కడ వారసురాలివి నువ్వు కాదు. అసలు వారసురాలు అంటూ ఎవరన్నా వచ్చినా దాన్ని ఏం చెయ్యాలో కూడా నాకు బాగా తెలుసు. అసలు ఎంత చెప్పినా నువ్వు వినవా? వచ్చిన వాళ్ళకి హాని కలిగించేలాగే ఉన్నావు కదా. ఇక నేను ఊరుకోను. ఇక నా సహనం చచ్చిపోయింది. ఇక నేను నిన్ను కాపాడనే. ఇప్పుడే వెళ్ళి అందరికీ నువ్వు రామచంద్రయ్య కూతురువని, నా అక్కవి అని నిజం చెప్తాను.